అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుడిని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో నేను మా చిన్నబ్బాయి ఒక బిజినెస్ పెడుతున్నాడు, ఎకో ఫ్రెండ్లీ. అలాగే ఏమంటారు, సూర్యుని నుంచి కరెంటును ఉత్పత్తి చేసేది సోలార్ సొల్యూషన్స్. తన పేరుపై సుమిత్ సోలార్ సొల్యూషన్స్ అనే షాపు ఓపెన్ చేస్తున్నామండి. తను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ట్రిపుల్ చదివాడండి. ఇంకా తనకి వ్యాపారం చేయాలనేసి ఒక మంచి పట్టుదల లక్ష్యంతో ఇంకా మమ్మల్ని కోరిన వెంబడే షాపు పెట్టడానికి మేము కూడా సన్నద్ధమయ్యి షాపు పెడుతున్నామండి. ఎలా ఉంటుంది బీటెక్ చదివి బిజినెస్ పెట్టడం అంటే ఎలా ఉంటుందో కొంచెం కామెంట్లో తెలియచేయండి. మన ఇంట్లో పిల్లలు బీటెక్ ఇవన్నీ పెద్ద పెద్ద చదువులు చదివాక ఉద్యోగం చేయకుండా బిజినెస్ వైపు వెళ్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలా డెవలప్మెంట్ ఉంటుందో మీకు తెలిసిన వాళ్ళు మన ఛానల్లో చూసే వాళ్ళైతే తప్పకుండా కామెంట్లో అయితే తెలియచేయండి. తల్లిదండ్రులుగా మా హస్బెండ్కి నాకు కూడా ఒక చిన్న ఏమంటారు, ఒక భయం లాంటిదైతే ఉంటుందండి. ఎందుకంటే బిజినెస్ అంటే నాటే జోక్ కదండి. పెట్టుబడి పెట్టాలి, ఆ ఫీల్డ్లో అనుభవము అంటే ఇంకా చదువుకున్నాడు, ఆ కోర్సులు చేశాడండి. మళ్ళా పైనుంచి ఎక్స్టర్నల్గా కోర్సు చదివాడు సోలార్కి సంబంధించినవి. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన కోర్సు కూడా చేశాడండి. తర్వాత మా బాబు బీటెక్ చేస్తూనే చాలా కోర్సులు నేర్చుకున్నాడండి, మెట్రోకి సంబంధించినవి కూడా. పిల్లలు ఇలా డెవలప్మెంట్ అవుతుంటే ఒక పక్క సంతోషం అవుతుంది, ఇంకో పక్క జాబు వద్దు మమ్మీ, జాబ్లో కొద్దిగా ఏమంటారు స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఆ జాబ్లలో చాలని సాలరీస్ ఉంటాయి, టెన్షన్ లైఫ్ ఉంటుంది. మనం బిజినెస్ పెట్టుకుంటే చాలా డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా డెవలప్మెంట్ అంటున్నాం కదా, దానికి తగ్గట్లే కష్టం కూడా ఉంటుంది కదా అనేసి నేనైతే ఒకవైపు భయపడుతూ ఉన్నానండి. పెట్టుబడి పెట్టడం ఒక ఎత్తు, బాబు సెట్ అవుతాడా లేదా అనేసి ఒకవైపు ఉంటుంది కదా. ఇప్పుడున్న నేటి సమాజంలో జాబే ముఖ్యంగా అనుకుంటున్నారు. కాకపోతే బిజినెస్ వైపు వెళ్తే కూడా మనము కొంతమందికి జీవన భృతి కల్పించిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మన ఇన్నోవేషన్స్ని కూడా స్టార్టప్ ద్వారా పెట్టుకోవచ్చు అనేసి కూడా ఒక ఆలోచన అయితే ఉంటుందండి. నేను కూడా ఇప్పుడు కొన్ని సంవత్సరాల కిందట ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేశానండి. మా ఊళ్ళో మహబూబ్ నగర్లో ఉండే ప్రసిద్ధమైన కాలేజీ జేపీఎన్సీలో పనిచేశాను లైబ్రరీన్గా. అక్కడ నేను అబ్జర్వ్ చేసిన విషయాల మటుకు అన్ని బ్రాంచ్లలోకెల్లా ట్రిపుల్ అనే బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్ చాలా హార్డ్గా ఉంటుంది అనేసి అయితే తెలుసుకొని మా బాబుకు ఆ విధమైన మోటివేషన్ ఇచ్చి ఆ బ్రాంచ్ తీసుకునేటట్లుగా నేను పురిగొల్పి చదివించానండి. కష్టపడి చదివాడు. తర్వాత ఈ లోగో డిజైన్ ఎలా ఉందో చెప్పండి. అదేవిధంగా ఇలా లోగోలు కూడా తయారు చేసేటప్పుడు ఇది బాగుంటుందా అనేసి చాలా తర్జన భర్జన పడి లాస్ట్కి ఒకటి సెలెక్షన్ చేసామండి. ఈ పైన ఉంది కదండి, అది సెలెక్షన్ చేసాము. ఇలా ఉందో కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం ప్రోత్సాహకరంగా 2 కామెంట్లు అయితే పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉద్యోగం బాగుంటుందా, బిజినెస్ బాగుంటుందా అనేసి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి చదివేటప్పటి నుంచి కూడా టెన్షన్ తోటి ఈ పిల్లలు ఎలా ఉంటారు, ఎలా బాగుపడతారనేసి ఒక పేరెంట్స్ పరంగా మనకు డౌట్స్ ఉంటాయి కదా. పిల్లలు ఈ విధంగా బిజినెస్ వైపు వెళ్తామంటే ప్రోత్సహించడం కూడా మన ధర్మం కదా అనేసి మేము ప్రోత్సహిస్తున్నామండి. ఇంతేనండి ఇవాల్టి వీడియో.